తూర్పు తీరంలోని ఓ నిశ్శబ్ద గ్రామం. అలలు ఒడికి రహస్యాలు చెబుతూ ఉన్నాయి. మత్స్యకారుడు ఇవన్ తన రోజు మొదలు పెడతాడు. తూర్పు తీరంలోని గ్రామం, చిన్న రంగురంగుల ఇళ్ళు, ఎర్ర బండలతో నిర్మితమైన కప్పులు, నిశ్శబ్ద సముద్రం వద్ద పడవలు, ఒక మత్స్యకారుడు నెత్తిపై వలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం, మెరుస్తున్న సూర్యోదయం, గాల్లో ఎగురుతున్న గల్లులు. ఇవన్ తన పాత పడవను పరిశీలిస్తూ, వలలు, బొమ్మలు, ఆశతో నింపుతాడు. బీచ్పై ఉన్న పాత చెక్కపడవ, లోపల వలలు, తాడు, చేపల బొమ్మలు, ఒక మత్స్యకారుడు తాడును బిగస్తూ ఉన్న దృశ్యం, అతడి చేతులు గడ్డకట్టినవిగా కనిపిస్తున్నాయి. వెనుక సముద్రం అలలు. సముద్రం, ఓ మిత్రుడిలా, అపరిమితమైనది, ఆశ్చర్యభరితమైనది. ఆకాశం తేలికగా మేఘాలతో ఉన్న సమయం, పడవ సముద్రంలో దూసుకెళ్తోంది, మత్స్యకారుడు పడవను నడుపుతున్నాడు, డాల్ఫిన్లు దూరంగా ఎగురుతున్నాయి. గంటల తరబడి ఎదురుచూసిన సమయం వచ్చింది. తాడు ఒక్కసారిగా బలంగా లాగుతుంది. ఒక పెద్ద చేప వచ్చిందని సంకేతం. మత్స్యకారుడు తాడును బలంగా పట్టుకున్నాడు. వల కిందకు లాగుతోంది, నీరు చిమ్ముతోంది. అతని ముఖంలో ఉత్సాహం మరియు శ్రమ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్రం మితిమీరింది. ఈదురుగాలులు, వర్షం, ఉరుములు. కాని ఇవన్ గుండె గట్టిగా ఉంది. తుఫాను మధ్యలో పడవ. పెద్ద అలలు పడవను ఉద్ధరిస్తున్నాయి. మత్స్యకారుడు తడిచిపోయి పడవను పట్టుకున్నాడు. ఆకాశంలో మెరుపు, చుట్టూ చీకటి. తుఫాను తరువాత నిశ్శబ్దం. ఓదార్పుగా ఎడమవైపు చిన్న చిన్న అలలు. సూర్యకాంతి మళ్లీ కనిపిస్తోంది. పడవ సముద్రంపై తేలుతూ ఉంది. మత్స్యకారుడు బలహీనంగా కూర్చుని ఉన్నాడు. పక్కన పెద్ద చేప. సముద్రం మెరిసిపోతోంది. సూర్యాస్తమయం సమయంలో ఇవన్ తిరిగి వస్తాడు. అతడు చేపలకంటే ఎక్కువగా కథలు తీసుకొస్తాడు. పడవ గ్రామపు తీరానికి చేరుతోంది. పిల్లలు చేతులు ఊపుతున్నారు. ఆకాశంలో ఆరెంజ్, ఊదా రంగుల కలయిక. మత్స్యకారుడు చేపను ఎత్తిచూపిస్తున్నాడు. ఆ రాత్రి గ్రామస్థులు కలిసేరు. చేపలు, నవ్వులు, కథలతో బతుకును పంచుకున్నారు.